హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరు సాయి. ఆనియన్ పకోడా ఎలా చేసుకుందామో చూద్దాం. ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. అందులో ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చుక్క వాటర్ కూడా వేయొద్దండి. అయితే మనకు ఆనియన్స్లో నుండే వాటర్ వస్తాయి. ఇదిగో చూడండి, వాటర్ వచ్చినాయి. ఇలా కలుపుకోవాలండి. వాటర్ వేసుకోవద్దండి. ఆనియన్స్ నుండే మనకు ఇట్లా నీరు అనేది వస్తుంది కదా. ఇలా కలుపుకున్న తర్వాత అందులో శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసి బాగా కలుపుకోవాలండి. మంచిగా ఆనియన్స్కి ఈ పిండి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొంచెం బియ్యం పిండి వేయాలండి. బియ్యం పిండి వేసి కూడా కలుపుకోవాలి. ఈ రెండు మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇది ఇలా ఉండాలండి. అంతేనండి. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. మనం పసుపు వేసాం కదా, అందుకే కలర్ఫుల్గా వచ్చాయండి. అయితే మనము లాస్ట్లో పచ్చిమిర్చి ఇట్లా నిలువుగా కట్ చేసుకొని కళ్యామాకు కూడా వేసుకొని గోలించి ఇందులో వేసుకుంటే యమ్మ టేస్ట్ ఉంటుందండి. ఇంతేనండి, సింపుల్గా హోటల్ స్టైల్లో ఆనియన్ పకోడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే, బాయ్ అండి.